ఆరవ వారంలో 4వ ఉపన్యాసంకు స్వాగతం. 1 మందితో పాటు కలిసి ఉన్న వివిక్త కణాల సేకరణను మనము చూశాం. ఆపై కణాల మధ్య దూరం 0కి వెళ్లే పరిమితిని మనము తీసుకున్నాం. కాబట్టి వారు కలిసి వచ్చి నిరంతరాయాన్ని ఏర్పరుస్తారు. దీనిలో ఇది స్ట్రింగ్ లాగా మారుతుంది. కాబట్టి మనము స్ట్రింగ్ యొక్క సాధారణ మోడ్ డోలనలను చూశాం. కాబట్టి ఇక్కడ దీని శీర్షిక పీరియాడిక్ స్ట్రక్చర్ ట్రాన్స్వర్స్ తరంగాల గురించి చెబుతుంది. కాబట్టి మీరు ఈ ఎరుపు చుక్కలలో ప్రతి ఒక్కటి అణువు కావచ్చు మరియు వాటి మధ్య దూరం కి సమానం అని అనుకోవచ్చు. మధ్య దూరం గురించి ఆలోచించవచ్చు. ఏ మరియు గా ప్రతి ఒక్కరూ క్రమానుగతంగా లాటిస్లో ఉంచుతారు. మరియు ఈ రకమైన సిస్టమ్ ట్రాన్స్వర్స్ తరంగాలకు ఏమి జరుగుతుందో మనం చూడాలనుకుంటున్నాం. ఇక్కడ తీగలు లేవు, సాధారణంగా అణువులు లేదా అయాన్లు. కాబట్టి కి బదులుగా ఈ అణువుల మధ్య ఉన్న శక్తులు మనకు ఉన్న టెన్షన్ పునరుద్ధరించడం ఫోర్స్ అందించడానికి బాధ్యత వహిస్తాయి. కాబట్టి మరో మాటలో చెప్పాలంటే దృఢత్వం స్థిరంగా ఉంటుంది నుండి వరకు ఈ అణువుల మధ్య లేదా అయాన్ల మధ్య తలెత్తుతుంది. కాబట్టి మీరు ఈ ద్వారా టి వంటి క్వాంటిటీ ఇప్పుడు టెన్షన్ సూచించదు, కానీ ఈ అణువుల మధ్య ఫోర్స్. ఇది ఈ సమస్య కోసం స్టిఫ్నెస్ కాన్స్టెంట్ వంటి దేనినైనా సూచిస్తుంది. కాబట్టి ఎరుపు చుక్కల మధ్య రేఖలను నేను గీయలేదు, మీరు ఇక్కడ చూస్తారు. మరియు ఇది అర్థంలో ఫైనైట్ క్రిస్టల్ అవుతుంది. ఇది అనంతం మేరకు కాదు. కనుక ఇది ఎక్కడో ఆగిపోబోతోంది. ఇక్కడ మనం వేవ్ సమీకరణం తీసుకోలేము, ఎందుకంటే మన సిస్టమ్ స్పష్టంగా వివిక్తది. ఇది అణువుల యొక్క ఈ వివిక్త సమితిని కలిగి ఉంది. మనము ఇక్కడ నిరంతర పరిమితి తీసుకోలేం. కాబట్టి మనము పని చేస్తాం వివిక్త సంస్కరణతో కలిగి ఉన్నాము ముందు చూసింది. కాబట్టి నేను మొదట రాయడం ద్వారా ప్రారంభిస్తాను. మళ్ళీ ఆ సమీకరణం. కాబట్టి m యొక్క ద్రవ్యరాశి అణువు మరియు y వాస్తవానికి స్థానభ్రంశం. ఇది సమయం మరియు స్థానం రెండింటిపై ఆధారపడి ఉంటుంది. ఈ స్థానం కొనసాగింపు కాదు, ఇది ఈ క్వాంటిటీ r ద్వారా సూచించబడుతుంది. కాబట్టి ఇది మీకు పంక్తి వెంట స్థానాన్ని చెబుతుంది. కాబట్టి r అంటే rవ ఆటం ఉదాహరణకు అని అర్థం అని ఊహిస్తాను. y స్థానభ్రంశం ఇది స్థానం యొక్క ఫంక్షన్ మరియు t ఉంది ఒక r లోకి ఈ శక్తి i ఒమేగా t మైనస్ kx. కానీ ఇక్కడ x ఉంది వివిక్త. కాబట్టి ఆ సమాచారాన్ని అలాగే ఉంచనివ్వండి. కాబట్టి యార్ ఫోర్స్ నేను ఒమేగా టీ మైనస్ కే లోకి ఆరి. కాబట్టి x ఇది నిరంతర స్థానంగా ఉండవచ్చని నేను చెప్పాను. 6 నుండి ఏ అనేది 2 వరుస అణువుల మధ్య దూరం. కాబట్టి ఇప్పుడు మనం చేయాల్సిందల్లా రెండవ ఉత్పన్నం ను లెక్కించి ఇక్కడ మన కదలిక సమీకరణం ప్లగ్ చేయడం. కాబట్టి నాకు ఈ y డాట్ మరియు y డబుల్ డాట్ ఉన్నాయి. నేను నా మోషన్ యొక్క సమీకరణం ప్లగ్ చేస్తే నేను పొందుతాను మరియు కోర్సులో మరియు మొత్తం t బై మీ ఏముంటుంది. కాబట్టి ఇది కొంచెం సరళీకృతం చేస్తుంది. కాబట్టి నేను నిబంధనలను రద్దు చేసిన తరువాత ని పొందగలుగుతాను. నేను మైనస్ ఒమేగా స్క్వేర్ను టికి n a కు సమానంగా పొందుతాను. కాబట్టి ఇక్కడ నాకు ఈ పవర్ లభిస్తుంది మైనస్ i k ప్లస్ ఈ పవర్ i k మైనస్ 2. ఈ బ్రాకెట్ లోపల క్వాంటిటీ విషయానికొస్తే ఈ మొత్తం విషయాన్ని ఈ గా వ్రాయవచ్చు మరియు మీకు ఈ పవర్
మైనస్ ఐకే వంటి నిర్మాణం ఉంటే 2 మైనస్ ఈ పవర్ మైనస్ ఐ ద్వారా కే బై 2 మీరు దీన్ని సైన్ ఫంక్షన్ వ్రాయవచ్చు. వాస్తవానికి నేను దీన్ని కొంత క్వాంటిటీ గురించి విభజించాను. కాబట్టి ఇప్పుడు మనకు అవసరమైన ప్రతిదీ ఉంది. మైనస్ ఒమేగా స్క్వేర్ టి బై ఎన్ కు సమానం మరియు ఇది 4తో పాటు ఈ బ్రాకెట్ లోపల క్వాంటిటీ ఐ స్క్వేర్ సైన్ ఫంక్షన్ అవుతుంది. కాబట్టి నేను పొందుతాను యొక్క సైన్ స్క్వేర్ కే బై 2 ద్వారా గుణిస్తారు 4 ఐ స్క్వేర్ మైనస్ 1 మరియు ఎడమవైపున ఉన్న ఈ ఐ మైనస్ 1తో క్యాన్సల్ చేయబడుతుంది. చివరి సాధారణ మోడ్ ఫ్రీక్వెన్సీలు 4t బై ఎంఏగా మారుతుంది. సైన్ స్క్వేర్ కే బై 2. కాబట్టి ఇవి సాధారణ మోడ్ ఫ్రీక్వెన్సీలు మనకు ఈ సమస్య కోసం అవసరం. కాబట్టి ఇప్పుడు మీరు గుర్తుకు వస్తే మేము ఇప్పటికే సాధారణ మోడ్ ఫ్రీక్వెన్సీలు కోసం ఒక సమీకరణం పొందాం. ఇదే సందర్భంలో స్ప్రింగ్ ద్వారా అనుసంధానించబడిన కణాల విషయంలో మరియు కణాలు దూరంగా వేరుగా ఉంటాయి. కాబట్టి ఆ సందర్భంలో ఆ కేసు కోసం సాధారణ మోడ్ ఫ్రీక్వెన్సీలకు తిరిగి వ్రాస్తాను. అది ఒమేగా స్క్వేర్కు అనుగుణంగా 2tకి ఈక్వల్ ఎంఏ ద్వారా ఒక మైనస్ కాస్ జేపీని n+1 ద్వారా విభజించబడింది. సాధారణ మోడ్ మరియు n యొక్క ఇండెక్స్ అయిన చోట కణాల సంఖ్య. ఈ 2 సమీకరణాలు ఇది మరియు ఇది అందించిన ఒకదానితో మరొకటి అంగీకరిస్తుంది. మనము దానిని ఐడెంటిఫికేషన్ కే బై 2 సమానముగా జేపీ ద్వారా విభజించబడింది n+1లోకి 2. కాబట్టి మనం సాధారణ మోడ్ ఫ్రీక్వెన్సీల కోసం పొందిన 2 సెట్ల సమీకరణం పోల్చాం. మనం ప్రస్తుతం చేస్తున్న సమస్య కోసం ఇది ఒక క్రిస్టల్ లో అణువుల సేకరణ మరియు మరొకటి స్ట్రింగ్ ద్వారా అనుసంధానించబడిన కణాల సమితి. ఇప్పుడు మనకు పరిస్థితి ఉంది. మనం మరింత ముందుకు వెళ్ళడానికి ని ఉపయోగించవచ్చు. మనము కూడా తెలుసు ఆ ఒకసార్లు n+1. కాబట్టి క్రిస్టల్లో మనకు n అణువులు ఉన్నాయని ఊహిస్తే సార్లు n+1 L కి సమానం. ఇది క్రిస్టల్ యొక్క మొత్తం క్వాంటిటీ లేదా పొడవు. మేము నేరుగా చేయవచ్చు. దీనిని సమం చేయండి. ఈ పరిస్థితిని ఉపయోగించడం వలన ఇది మనకు ఉన్న పరిస్థితి అని గుర్తుంచుకోండి. మునుపటిలో పొందబడింది మాడ్యూల్ మరింత అనుమతించబడిన తరంగదైర్ఘ్యాలు నిలబడి ఉన్న వేవ్స్. ఇక్కడ మనం చేస్తున్న ప్రస్తుత సమస్య n కి ఈక్వల్ n అణువుల సిస్టమ్. ఈ లీనియర్ లాటిస్ మరియు లో 2 చివరల వద్ద 2 గోడలకు బదులుగా అమర్చబడి ఉంటాయి. మీకు సిస్టమ్ ముగిసింది మరియు వాస్తవానికి దానికి మించి ఏమీ లేదు. కాబట్టి ఈ సందర్భంలో స్టాండింగ్ వేవ్ ఏర్పాటు చేయాలని మీరు ఆశించవచ్చు. కాబట్టి మనము స్థిర తరంగాల కోసం పొందిన ఫలితాలను నేరుగా ఉపయోగించవచ్చు. కాబట్టి ఈ ఫలితం లాంబ్డా n ఇది NT మోడ్ యొక్క వేవ్ పొడవు 2 L n ద్వారా విభజించిందని చెబుతుంది. కాబట్టి నేను వెళ్తున్నాను ఈ ఫలితాన్ని రాస్తాను అని లాంబ్డా n ఉంది సమానంగా ద్వారా 2 L n. ఇది ఈ క్వాంటిటీ ఇది L అంటే సాధారణ మోడ్ల వేవ్ పొడవుకు ఈ క్రింది విధంగా ఉంటుంది. కాబట్టి L ఇది Aలోకి సమానం n+1 సమానంగా ఉంటుంది. కొన్ని pసార్లు లాంబ్డా భాగించబడిన 2
కాబట్టి క్రిస్టల్ యొక్క మొత్తం పొడవు నాకు ఉండాలి పూర్ణాంక సార్లు హాఫ్ వేవ్ లెంగ్త్. కాబట్టి ఈ p పూర్ణాంకం. అయితే ఇది మనకు లభించిన ఫలితం ఇప్పటికే నిలబడి ఉన్న అలల విషయంలో చూసింది అంతకుముందు మాడ్యూల్. కాబట్టి ఫలితం కొత్తదేమీ కాదు, కానీ మేము మొత్తం పొడవును అదే ఫలితాన్ని ఉపయోగిస్తున్నాం. మద్దతివ్వాలి. ఖచ్చితంగా సగం తరంగదైర్ఘ్యాల పూర్ణాంక సంఖ్య. ఈ పరిస్థితి నుండి మాత్రమే మనం మరియు అతి చిన్న తరంగదైర్ఘ్యం అంటే ఏమిటో గుర్తించవచ్చు. ఉదాహరణకు ఈ సంబంధాన్ని తిరిగి రాస్తాను. కాబట్టి నాకు n+1 లో p వరకు 2 నుండి లాంబ్డా వరకు సమానం. నాకు చెప్పండి a ద్వారా లాంబ్డా కోసం ఎక్స్ప్రెషన్ వ్రాయండి. 2గా రాస్తాను. n+1 ద్వారా భాగించబడుతుంది p. కాబట్టి ఇక్కడ p వారికి అనుగుణంగా ఉంటుంది. ఇది పూర్ణాంకం, ఇది సాధారణ పద్ధతుల ఇండెక్స్ కు అనుగుణంగా ఉంటుంది. కాబట్టి ఒకదానికి ఈక్వల్ ప్రాథమిక మోడ్ మరియు కి అనుగుణంగా ఉంటుంది మరియు అది శక్తిలో అతి తక్కువ. మరియు ఇది అతిపెద్ద తరంగదైర్ఘ్యానికి కూడా అనుగుణంగా ఉంటుంది. కాబట్టి ఇక్కడ తరంగదైర్ఘ్యం పెద్దది p కనిష్టంగా ఉంటే మరియు మీరు కలిగి ఉన్న కనిష్టం 1. దీని అర్థం అవుతుంది అతిపెద్ద లేదా పొడవైన తరంగదైర్ఘ్యం. మీరు బహుశా ఈ క్రిస్టల్లో సెటప్ చేయవచ్చు. అనుగుణంగా ఉంటుంది. లాంబ్డా సమానం n+1 లోకి 2 లోకి a మరియు n+1 లోకి వాస్తవానికి క్రిస్టల్ యొక్క పొడవు, కాబట్టి అది 2 a. కాబట్టి స్పష్టంగా ఇది మీరు ఏర్పాటు చేయగల పొడవైన తరంగదైర్ఘ్యం. అదేవిధంగా మనము వాదించవచ్చు మరియు ఈ కేసులో ఏర్పాటు చేయగల అతి తక్కువ సాధ్యమైన వేవ్ లెంగ్త్ ఏమిటో పొందవచ్చు. కాబట్టి అది జరుగుతుంది కోసం అతి పెద్ద సాధ్యం p విలువ, మరియు ఈ సందర్భంలో సాధ్యమయ్యే అతిపెద్ద p విలువ ఉంటుంది కేవలం n+1. కాబట్టి ఇది అతి తక్కువ తరంగదైర్ఘ్యం సాధ్యమే మరియు ఇది సాధ్యమైనంత పొడవైన తరంగదైర్ఘ్యం. ఇప్పుడు ఈ కేసుపై ఫోకస్ పెట్టడం సులభం. దానిని ధృవీకరించండి. sin Ka/2 ఒకరికి సమానం. మరియు ఇది ఎందుకంటే Ka సమానం π. ఇప్పుడు అతి తక్కువ తరంగదైర్ఘ్యం యొక్క ఈ ప్రత్యేక కేసు కోసం ఇక్కడ లాంబ్డా 2 కి సమానం yr+1 ద్వారా yr యొక్క నిష్పత్తి ఏమిటో తెలుసుకోవాలనుకుంటున్నాను. yr/yr+1 మేము ఇంతకుముందు రాసిన సమీకరణం నుండి వరకు ఈ పవర్ ఒమేగా రద్దు చేయదు. ఈ పవర్ -kr ను చూపించింది. కాబట్టి yr నుండి yr+1 యొక్క నిష్పత్తి ఈ ఫోర్స్ ద్వారా 1 అవుతుంది. నేను Ks మరియు మనకు Ka తెలుసు. ఈ కేసు కోసం చిన్నదైన తరంగదైర్ఘ్యం K అనేది కి సమానం π. కాబట్టి నేను ఇక్కడ విలువను జోడిస్తే నాకు ఈ పవర్ -ip లభిస్తుంది. ఇది -1కి సమానం. కనుక ఇది నాకు స్థానభ్రంశం గురించి చెబుతుంది. పొరుగు యొక్క పరమాణువులు చిహ్నంలో వ్యతిరేకం అతిపెద్ద మోడ్ కోసం. మళ్ళీ మీకు గుర్తుంటే ఇది రకమైన ఫలితం స్ట్రింగ్ ద్వారా కలిసి అనుసంధానించబడిన కణాల విషయంలో మేము పొందినట్లు. అతిపెద్ద మోడ్ పొరుగున ఉన్న కణాలు గా ఉండే ఫలితం పై యొక్క దశల ద్వారా. ఇప్పుడు మన లక్ష్యానికి తిరిగి వెళ్దాం. సాధారణ మోడ్ కోసం సమీకరణం ఫ్రీక్వెన్సీ. కాబట్టి నన్ను వ్రాయనివ్వండి. మళ్ళీ
ఇప్పుడు మనం పరిమితిని పరిశీలిద్దాం. 2 ద్వారా కే నిజంగా చిన్నప్పుడు ఏ స్థిరంగా ఉంటుంది. కాబట్టి ఒకే వేరియబుల్ విధమైన కే ఉంది మరియు ద్వారా పరిమితిని ఏను 0కి తీసుకుందాం. ఆ సందర్భంలో ఈ పరిమితి సాధారణ మోడ్ ఫ్రీక్వెన్సీ 40/m ఉండాలి. కాబట్టి సైన్ తీటాని తీటాగా భర్తీ చేయవచ్చు. తీటా యొక్క పరిమితి చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి నాకు ఇస్తుంది k²/4. కాబట్టి ఒమేగా స్క్వేర్ టి ఉంటుంది. ఏమి ఏలోకి k²a². కాబట్టి తుది ఫలితం t ఉంటుంది. m ఇంటూ k² ఇంటూ a. ఇది ఉంటుంది. ఫ్రీక్వెన్సీ k/2 చిన్నగా ఉన్నప్పుడు పరిమితిలో. ఇప్పుడు నేను ఈ ఎక్స్‌ప్రెషన్ కలిగి ఉన్నాను. k యొక్క పరిమితిలో ఒమేగా చతురస్రం 2 ద్వారా చిన్నది. నేను ఇప్పుడు పొందగలను కోసం వ్యక్తీకరణ దశ వేగం. మనము దానిని గుర్తుంచుకుంటే c అనేది k కు సమానం. ఇక్కడ c అనేది ఫేస్ వెలాసిటీ. నేను ఇక్కడ నా ఎక్స్‌ప్రెషన్ తిరిగి వెళితే నేను ఒమేగా² కోసం k² ద్వారా వ్యక్తీకరణను వ్రాయగలను. c చదరపు k చదరపు ద్వారా ఒమేగా²/k² అవుతుంది మరియు అది n/a కు సమానంగా ఉంటుంది. ఇది ρ ద్వారా సమానంగా ఉండాలి. 2 ద్వారా k చిన్నదిగా ఉన్నప్పుడు పరిమితిలో ఫేస్ వెలాసిటీ t/ρ యొక్క స్క్వేర్ రూట్ అవుతుంది. ఇప్పుడు k/2 నిజంగా చిన్నగా లేనప్పుడు కేసుకు వెళ్దాం మరియు ఈ సందర్భంలో పూర్తి సమీకరణాలతో పని చేయాలి. నా సాధారణ నార్మల్ మోడ్ ఫ్రీక్వెన్సీ కలిగి ఉంటుంది. ఇది 4t మీ నుండి సైన్ స్క్వేర్ k/2. కాబట్టి సాధారణంగా లో ఫేస్ వెలాసిటీ c k చేత ఒమేగా. కాబట్టి ఏమి వస్తుందనే దాని గురించి ఊహించి కి నన్ను ద్వారా k చేత విభజించనివ్వండి మరియు కి ఎత్తో గుణించండి 2. ఇప్పుడు మీరు ఈ ఎక్స్‌ప్రెషన్ సరళీకృతం చేస్తే నేను ఈ క్రింది ఫలితాన్ని పొందబోతున్నాను. కాబట్టి ఇక్కడ నేను √t ను ρ బై సైన్ k/2 r బై k ద్వారా విభజించాను. కాబట్టి నేను చిన్న k కి ఫేస్ వెలాసిటీ c అని దృష్టిలో ఉంచుకుని c అని వ్రాయగలను. తద్వారా సైన్లోకి c ఉంటుంది. k/2 భాగించబడిన k/2. కాబట్టి k పెద్దగా ఉన్న సాధారణ సందర్భంలో దశ వేగం k ఆధారపడి ఉంటుంది. అంటే k లాంబ్డాపై ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఫేస్ వెలాసిటీ వాస్తవానికి ఆధారపడి ఉంటుంది లాంబ్డా. కాబట్టి అంటే వివిధ తరంగదైర్ఘ్యాలు వేర్వేరు వేగంతో ప్రచారం చేయబోతోంది. కాబట్టి మీరు డిస్పర్షన్ జరుగుతున్న ఒక ఫినామినన్ చూస్తారు. కాబట్టి ఈ భాగాన్ని సంగ్రహించనివ్వండి. కాబట్టి ఈ పరిమితిలో ఆటామిక్ స్పేసింగ్ ఏ దశ వేగంలో గుర్తించదు. కాబట్టి ఈ పరిమితిలో మీ అంతరం అంటే ఫేస్ వెలాసిటీ ఆ క్వాంటిటీ నుండి స్వతంత్రంగా ఉంటుంది. మరోవైపు పెద్ద k యొక్క పరిమితి ఉన్నప్పుడు పరమాణువుల మధ్య అంతరం ముఖ్యం. స్టాండింగ్ వేవ్ ఏర్పాటు చేయబడింది. అటువంటి క్రిస్టల్లో వారి తరంగదైర్ఘ్యాలు తరంగాల ఫేస్ వెలాసిటీ నిర్ణయిస్తాయి. మద్దతు ఇచ్చారు. కాబట్టి పాఠశాలతో ఈ మాడ్యూల్ను మూసివేయనివ్వండి మరియు తదుపరి వాటిలో మరికొన్ని సమస్యలు వస్తాయి.